ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. బీజేపీ నుండేమో ఈటల రాజేందర్ ఉన్నారు, కాంగ్రెస్ నుండేమో పట్నం సునీత గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండేమో లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు వస్తే బాగుంది అనుకుంటారు? ఎవరు వచ్చినా కేసీఆర్ వస్తేనే మంచిగా బిడ్డ. ఎట్లాను నీళ్లు తాగటందుకు నీళ్ళు ఇచ్చిండు. మళ్ళీ మాకు 2000 పింఛన్లు మంచిగా ఇచ్చిండు. 2000 పింఛన్ అయినా పర్వాలేదు కానీ మంచిగా ఇచ్చిండు. ముసలోళ్ళకు సాయం చేసినట్టే కదా బిడ్డ. 2000 పింఛన్ అయితే ముసలోళ్ళకు సాయం చేసినట్టే. ఈయన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే 4000 పింఛన్ ఇస్తా అని అబద్ధం ఆడిండు. 4000 పింఛన్ లేదు, రూపాయి గతి లేదు. మళ్ళీ ఇప్పుడు అదే 2000 ఇప్పుడు కేసీఆర్ ఇచ్చేది తెలియదు, రేవంత్ రెడ్డి ఇచ్చేది మాకు తెలియదు. మాకు తెలియక చెప్పేది నువ్వు ఎవరు ఇచ్చేది మాకు తెలియదు బిడ్డ. మాకు 2000 పింఛన్ వస్తుంది, వస్తలేదు అని అంటలేమో వస్తుంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి కొన్ని అబద్ధాలు ఆడిండు. అబద్ధాలు ఎట్లా ఆడిండంటే నేను 4000 పింఛన్ ఇస్తా అన్నాడు, రౌతి బంద్ ఇస్తా అన్నాడు. మళ్ళా ఇదేంటిది ఇంట్లో కోడాన్లో ఉన్నోళ్ళకు 2500 ఇస్తానన్నాడు. అన్నీ చెప్పిండు, అన్నీ అబద్ధాలు ఆడిండు. అబద్ధాలు ఆడినప్పటికైనా పర్వాలేదు. కానీ కేసీఆర్ను చంపి కోదండం వేసి ఆయన పేగులు తీసి మెడకేస్తాను అన్నది తప్ప అయినది ఒకటి. మళ్ళా అది ఇంకేమో అన్నాడు బిడ్డ, అది చెప్పులతోటి రౌతి బంద్ అడిగిన వాళ్ళని చెప్పుతోడు కొడతామన్నది ఒకటి. మళ్ళీ రెండోటి పింఛన్లు వాళ్ళ లేదు అన్నోళ్ళను గుడ్లు తీసి పాతి పెడతామన్నది ఒకటి. ఏమైంది? గుడ్లు తీసి పాతి పెట్టుడు కూడా కాదు, గుడ్లు తీసి గోటీలు ఆడతా అదొకటి. చెప్తోడు కొడతానన్నది రెండోటి. మళ్ళీ పేగులు తీసి మెడకేసుకుంటా నా జేబులో కత్తెర పెట్టుకున్నది రెండోటి. అందరము రాజ్యం మీద కూర్చున్నటోడు, కుర్చీ మీద కూర్చున్నటోడు మంచి మాటలు నేర్వాలి. ఆడు నాకు తమ్ముడే, నేను ఆయన కులం ఒక్కటే. కానీ మంచిగా మాట్లాడుకోవాలి. మంచిగా మాట్లాడుకోక అడ్డం దొడ్డము ఎక్కిరిచ్చినట్టు సభలో మాట్లాడినట్టు అట్లా మాట్లాడకూడదు. అది తప్ప అయినందుకైనా ఇప్పటికైనా క్షమించుకొని అందరూ మా అమ్మలే, అందరూ మా అక్కలే, అందరూ మా చెల్లెళ్ళే, అందరూ నా బాల్గమే, లోకమంతా నా బాల్గమే అని మంచిగా రేవంత్ రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పి మంచిగా అంటే మేము కూడా సంతోషపడతాం. ఎవరైనా ఒకటే, మాకు ఈయన అయినా ఒకటే, ఆయన అయినా ఒకటే కాదంటలేం. కానీ మంచిగా మాట్లాడనేర్వాలి. అడ్డం దొడ్డం మాట్లాడితే మనం ఇప్పుడు చేన్లలో పోతే నేను గుంపు మేస్త్రి అన్నది ఎంత తప్పు బిడ్డ. గుంపు మేస్త్రి ఎట్లా అవుతాడు? నువ్వు రాజ్యం మీద కూర్చుంటావు ఎట్లా, కుర్చీ మీద కూర్చుంటావు ఎట్లా, గుంపు మేస్త్రి అంటావు ఎట్లా? ఎంతమందికి ఈ కారం అవుతుంది? ఆయన ఒక్కనికే కాదు ఈ కారం, అంతా రెడ్డీస్ అన్నప్పుడు అందరికి వస్తుంది అన్నమాట. రెడ్డీస్ అంటే మేము రెడ్డీస్ అంటే మేము ఏ కష్టం చేసినది. నేను పండ్లు అమ్ముతున్నా, నేను అరటి పండ్లు అమ్మేదాన్ని నేను గొప్ప చెప్పుకోవద్దు, అది గొప్ప మంచిది కాదు. ఇప్పుడు ఆయన పని చేయండి మాత్రం బతకడు. ఎవరమైనా పని చేస్తేనే బతకడు. ఇప్పుడు ఇది కూడా రవితికి అయినా ఎవరికైనా లోకానికైనా కన్నకొడుకు ఆయననే, అన్నను ఆయననే, తమ్ముడు ఆయననే, అందరూ ఆయన లోకం పరిపాలన వచ్చినందుకు లోకం మీద నువ్వు మంచిగా ఉండు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాక ఇంకా 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి కాదు, ఇప్పుడు కేసీఆర్ కంటే నువ్వు మంచిగా తెచ్చుకో, పేరు మంచిగా తెచ్చుకుంటే నిన్ను కూడా దీవనార్తి పెడతాం. ఫ్రీ బస్ ఇచ్చి 500 సిలిండర్ మొత్తం ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇస్తే ఏమైంది? ఆడోళ్ళు అంతా గుద్దుకుంటారు. మొన్న నేను చీరాలకు పోయినా, ఊరికి పోయినా ఉద్యమారికి పోయి నేను కీసర్ కాడ ఎక్కుతుంటే నక్కుంటే దాన్ని ఎక్కనిస్తలేరు. నేను స్టాండ్ పట్టుకొని ఇది పట్టుకొని ఎక్కుతాను, ఎక్కనిస్తలేరు. నేను కింద పడుతుంటే డేవర్ దిగి నన్ను 2 చేతుల లేవాటికి బస్సు మీదకి వేసుకున్నాడు. డేవర్ దిగి 2 చేతుల లేవాటి బస్సు మీదకి వేసుకున్నాడు. లేకపోతే నేను బస్సు కింద పడి వస్తే నా పానానికి నేను పోతా, ఎంతమంది కవుస్తా, నీకెంత మళ్ళీ కష్టం వస్తే? అది తప్పు. పిరి బస్సు పెట్టింది తప్ప అయినదే, ఎవరిది కాదు. లోకం అడగలే నేను పిరి బస్సు పెట్టమని. అది ఒక్కటి చాలా పొరపాటు చేసిండు. మళ్ళీ ఆడోళ్ళు మగోళ్ళు 10 రూపాయలు టికెట్ తీసుకొని మగోళ్ళు పోతే మగోళ్ళని కూర్చొని ఇస్తలేరు, ఆడోళ్ళే కూర్చొని. ఆడోళ్ళ రాజ్యం చేసినావు, మగోళ్ళ రాజ్యం చేయలే, ఆడోళ్ళ రాజ్యం చేసినావు. అది చాలా తప్పు బిడ్డ. ఈ మగోడు అన్నప్పుడు చెయ్యి మీదనే మగ ఉంది, ఆడదాని చెయ్యి కిందనే. నేను కూడా ఆడదాన్నే, నేను చెప్తున్నా, చెయ్యి కిందనే ఆడదాని చెయ్యి, మగోని చెయ్యి మీదనే. ఆడెంత చెప్పు ఏ ఆడిదైనా మగోని కాలు పట్టుకోవాలి, ఆడదాని కాలు పట్టుకునేది కాదు. మగోని కాలు పట్టుకుంటున్నాడో ఏం తెలియదు, భగవంతుని కెరక. చెల్లు కావాలి, కుంటలు కావాలి, కాలువలు కావాలి, నీళ్ళు కావాలని ఆయన కొన్ని తీసుకున్నాడు, వాళ్ళ పైసలు కట్టించుండు వాళ్ళకు, అది లెక్క. కానీ ఈడ గుంజుకున్నాడు, ఆడ గుంజుకున్నాడు, ఈడ గుంజుకున్నాడు అన్నది తప్పు అయినది. ఒక్కటి. రెండోటి, ఇప్పుడు కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ ఓట్లే ఈయనకి, మళ్ళీ రేవంత్ రెడ్డికి వేస్తాం, వేయమన్నట్లేము.
కానీ మంచి పేరు తెచ్చుకోవాలి. అన్ని అడ్డమైన మాటలు గలీజుగా మాట్లాడుతున్నాడు. ఆ గలీజు మాటలే మానేసుకోవాలి ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓట్లు అయితే వస్తా ఉన్నాయి పార్లమెంట్, ఎవరికి వేస్తారు మరి? నాకు ఓటు నేను ఎప్పటికే ఓటేసిన. ఇప్పుడు నేను బస్తీలు అంతా ఇక్కడ తిరిగినా అక్కడ తిరిగినా కాలు కుంటేసుకొని నాకు ఓటు లేకపోతే నేను సచ్చినంత తెలివే, నేను ఇక్కడ తిరిగినా నాకు ఓటు లేదన్నారు. నీకు తెలుసు శంకరయ్య భార్యను, నా పేరు దుర్గమ్మను. నువ్వు కేసీఆర్ దిక్కొచ్చి ఓట్లు గెలిపిస్తామంటే మీకు బరాబర్ వేస్తాము. నాకు ఆయన ఓటు వెయ్యాలని మాకు 27 ఏళ్ళ కోలే ఇండ్లు గులగొట్టింది నీకు తెలుసు. ఇంతవరకు గజం జాగిచ్చినోడు లేడు, ఇల్లుగా కట్టించినోడు లేడు. ఇంకా 7,000 తీసుకొని మీ సూర్యనారాయణ రెడ్డి గడ్డం పిల్లిగడ్డపు చంద్రబాబు నాయుడు మా దగ్గర పైసలు తీసుకొని పోలీస్ టౌన్ ముందు రోడ్ అంతా ఇండ్లు గాలబెట్టి పెద్ద పెద్దలకు పైసలు ఇచ్చిండు, మాకు ఇవ్వలేదు. దానికోసం మేము కాంగ్రెస్ బరాబర్ తిడతాం, తెలంగాణ కోటేస్తాం అంతే. ఇట్టల రాజేందర్ మల్కజీరా ఆయన నాకు తెలియని ఆయన కాదు. విన్నావా? మా మల్కజీరు సారే. మరి సార్కి వేస్తావు, ఓటు వేస్తావు మరి? తెలంగాణకే వేస్తాం. బాగా చెప్తాం, తెలంగాణకే. టీఆర్ఎస్ నుండి లక్ష్మణ్ రెడ్డి ఉన్నాడు కదా. లక్ష్మణ్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఉంటే ఇట్టల రాజేందర్ ఉన్నా కేసీఆర్ ఉన్నా ముగ్గురు ఒక్కొక్కరికే పడతాయి కదా. తెలంగాణకే మా ఓటు అంతే. ఇప్పుడు కాలుకుంటాయి 2-3 సంవత్సరాలు అవుతుంది. కాలుకుంటాయి 2-3 సంవత్సరాలు అవుతుంది. నేను కాగితాలు అన్ని రాపించిన, బస్ పాస్ కూడా వచ్చింది. కాగితాలు రాపిస్తే కూడా నాకు పైసలు ఇస్తలేరు బిడ్డ. అందరికి కుంటోళ్ళకి 4,000 ఇస్తుండ్రు. మరి నేను కుంటిదాన్ని ఇగో స్టాండ్ పట్టుకొని నడుస్తా. ఇగో ఈ స్టాండ్ కూడా తీసుకోపోతే ఇగో ఈ స్టాండ్ పట్టుకొని నడుస్తా. ఈ స్టాండ్ పట్టుకొని నడిస్తే నేను ఎన్నిసార్లు కాగితాలు పెట్టినా, అన్నిసార్లు కాగితాలు పెడితే కూడా నాకు ఇస్తలేరు. అవే 2,000 ఇస్తారు. అందరికేమి ఇస్తారు, నా ముందట అయిన వాళ్ళకేమి ఇస్తారు, నాకు ఇస్తలేరు. అయ్యా మాకు ఎవరు సౌలత్ చేసి మాకు దగ్గర తీసి మాకు నీళ్లు నిప్పులు కరెంటు మా ఆపతి సాపతి మాకు హాస్పిటళ్ళు మాకు అన్ని విధాల సౌలత్ చేసి ఇచ్చిండ్రు మా తెలంగాణ రాజ్యం. మేము పుట్టినాము తెలంగాణ గడ్డ మీద, పెరిగినాం తెలంగాణ గడ్డ మీద. ఇప్పుడు కానీ ఉపాసం కానీ చెడ్డది కానీ మంచిది కానీ నొప్పి కానీ రోగం కానీ తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నాం. మేము కాంగ్రెస్ల దేశం పోలేదు. కాంగ్రెస్ల దేశం పోయినామంటే మేము నష్టం 4 దేర్లు అయినాం. పిల్లలు జల్లలంతా చచ్చిపోయి లోకమంతా ఏడ్చి చచ్చిండ్రు. ఈ 10 ఏళ్ళ కోరే మేము నిమ్మలంగా ఉన్నోళ్ళను మళ్ళీ ఏం రకాట అంటే ఎప్పటాట ఏం మాట్లాడినా మేడిగడ్డ ఇప్పుడు ఆడు రాజా మీదకి ఎక్కిండు. ఎందుకు? ఇవన్నీ చెయ్యకున్నా కూడా కూలిపోయిన గడ్డ ఆడు చేపిచ్చి అని గుద్దల దమ్ముంటే హేమంత్ రెడ్డి చేపిచ్చి నీళ్లు ఇడిచి కరెంట్ ఇచ్చి అందరినీ సవలత్తు చూసుకోమ్మాను. ఆడు మంచిగా ఉండమాను. మమ్మల్ని దోసుకొని పోయి ఆడు పెద్దగా అయ్యి మమ్మల్ని ముచ్చుతానంటే మేమెందుకు వేస్తామని కోటు వెయ్యము. ఆడు ఎంత పిచ్చోడు కానీ ఎడ్డోడు కానీ పిచ్చకుంట్లోడు కూడా కానీ మా తెలంగాణకు కాపెట్టుకుంటాం, మా తెలంగాణకే వేసుకుంటాం. ఎట్లయితే నేను గెలవనని తులం బంగారం ఒప్పుకుండు, 1,16,100 పెళ్లిలకు ఒప్పుకున్నాడు, 4,000 పింఛన్ ఇస్తాను అన్నాడు. అత్తలకు మామలకు కోడళ్ళకు ఆడవిళ్ళకి ఇస్తాను అన్నాడు. ఆయన ముఖానికి 5 పైసలు కూడా ఇదివరకు వెయ్యలేదు. నువ్వు ఒప్పుకొని పక్కకు జరిగితే కూడా మా ముసలోళ్ళకు 2,000 పింఛన్ మాకు కేసీఆర్ ఇస్తుండు. ఆయన కట్టించిన హాస్పిటల్లో గోళీలు తింటున్నాము, మా నొప్పులు రోగాలు చూసుకుంటున్నాం. బుక్కెడు గంజి కోడళ్ళు కొడుకులు పోయకున్నా మేము తాగుతున్నాం ఆ పైసలు పెట్టుకొని. ఆయనకి ఎందుకు వెయ్యాలి మేము ఓటు? మేము బయట దేశపోనికి ఎందుకు వెయ్యాలి? నీ మహబూబ్ నగర్ గడ్డకు వలిసన్ని సాగులు చేసిండు, పెళ్ళిళ్ళు చేసిండు, నీళ్ళు తెచ్చిండు, సాగునీళ్ళు ఇచ్చిండు. అట్లా కూడా మా గడ్డకు నువ్వు నీళ్ళు ఇవ్వలేదని కేసీఆర్ బదలాం పెట్టినావు. నీ గడ్డకు నువ్వు తెచ్చుకో నీళ్ళు. ఆ ఉన్న కూలిపోయిన కాళేశ్వరం కూలిపోయిందిగా, కూలిపోయింది నువ్వు చేపించుకో. ఆయన గుద్దలు దమ్మున్నంతసేపు ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన ఇవన్నీ ఒప్పుకొని నువ్వు దించేసినావు కదా, ఇప్పుడు నువ్వు చేపించి మాట్లాడు. నువ్వు చేపియకుంటే ఇవి చేయలేదు అవి చేయలేదు అని చెప్పి నువ్వు మాట్లాడొద్దు. ఆయన మీద నువ్వు పొద్దు పోవద్దు, లోకాన్ని నువ్వు ముంచొద్దు. మాకు అన్ని విధాలు ఆయన చేసిండు, అవి కట్టించిండు. హైవే రోడ్లు చేసిండు, ఊరూరికి రోడ్లు చేసిండు, బస్సులు వేసిండు. బస్సులు లేకుంటే కూడా
హాస్పిటల్ కట్టించిండు, కాదు ఏంది కాలేజీలు కట్టించిండు. సస్తందుకు మేము బీదవాళ్ళం చచ్చిపోతే కూడా ఎత్తుకపోనికి మనుషులు గతి లేకుంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళు మోటార్ నడిపించి ఎత్తుకపోనికి మాకు సావుకు మోటార్లు కూడా ఇచ్చిండు మా అయ్య. మేము ఆయనకే వేస్తాం ఓటు. ఇట్టెల రాజేందర్ ఉండనియ్యి, ఆయనకే వస్తాయి. ఇప్పుడు శ్రీనివాస్ సార్ అన్నావా నువ్వు, లక్ష్మణ్ సార్ ఆయనకే వేసినా ఆయనకే వస్తాయి. ఎటు పెట్టి తెలంగాణకి మేము ఓటు పెడతాం. లక్ష్మణ్ సార్ ఉన్నా, శ్రీనివాస్ సార్ ఉన్నా, ఇట్టెల రాజేందర్ ఉన్నా, ఎవరున్నా మా తెలంగాణకే పోతాయి ఓట్లు.